ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల అంటే సమకూరింది అని చెప్పేసి, అంత ధనం సమకూరింది, అంత వ్యాపారానికి సంబంధించి కూడా అక్కడ సమకూరాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సార్. వేల కొద్ది ఉద్యోగాలు కూడా వస్తాయని అంటున్నారు. ఈ సమ్మిట్లో నిజంగానే అంటే అంత ధనం సమకూరిందా? దానికి సంబంధించిన వ్యాపారాలు వస్తున్నాయా, ఉద్యోగాలు కూడా వస్తాయా సార్? ఇది ధనం సమకూరు అంటే మూటలు పట్టుకొని రారు ఎవరు కూడా. నేను అప్పుడు చెప్పాను, గతంలో లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కానీ, మన చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన, మన దుబాయ్కి వెళ్ళినా, అంతకుముందు సింగపూర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా మూటలు మోసుకొని ఎవరు రారు. పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తాం. వచ్చిన వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఉదాహరణ మౌలిక వసతులు కల్పిస్తారు. నీరు, నిప్పు, మొదలు భూమి ఇవ్వాలి, కరెంటు, ఇట్లాంటివన్నీ వాళ్ళకి కల్పించాలి. రాయితీ మీద భూములు ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు అని చెప్పిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ కూడా, కమ్యూనికేషన్ కల్పించడం, ట్రాన్స్పోర్ట్ కు మంచి రోడ్లు వేయడం, ఇవన్నీ చేసిన తర్వాత, మౌలిక వసతులు కల్పించిన తర్వాత పరిశ్రమలు వస్తాయి ఏవైనా సరే. అందుకని ఇవాళ అంత డబ్బు సమకూరిందంటే ఆ డబ్బు ఏమైనా తీసుకొచ్చి మూటలు కట్టుకొని వస్తారా? రాదు కదా. ఎంఓయూలు జరుగుతాయి. నిన్న ఇవాళ సదస్సు నేను ఆహ్వానిస్తున్నాను, మంచిది. ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా మంచిది, ఆహ్వానిస్తున్నా, అవసరమైందంట. కానీ హైప్ క్రియేట్ చేసి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారే, అది తప్పు. దానివల్ల ఏమవుతుందంటే, అటు గూగుల్ డేటా సెంటర్ లో 200 ఉద్యోగాలు రావాలేమో వైసీపీ అంటుంది. ఎక్స్ట్రీమ్ గా 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు అంటున్నారు. ఈ రెండింటి మధ్యన పెమ్మసాని చంద్రశేఖర్ ఏమంటున్నారు, ఎంపీ, ఇప్పుడు అలా కృష్ణా జిల్లా ఎంపీ, ఆయన ఏమంటున్నాడు, కాదు 25-30 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా వస్తాయి, పరోక్షంగా ప్రత్యక్షంగా కలిపి 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 6-7 వేలు, 25,000 పరోక్ష ఉద్యోగాలు కలిపి 30,000 దాటవు అని ఆయన అంటున్నాడు. ఎక్కడి 200 వైసీపీ ఆరోపిస్తున్నట్టు, ఎక్కడి 2 లక్షలు వాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఊదర కొడుతున్నట్టు, ఇటు పక్క మరి అదే పార్టీ ఎంపీ, టీడీపీ కూటమి ఎంపీ, మరి ఆయనేమో 25-30 లక్షలకు 25-30 వేలకు దాటే ఉద్యోగాలు అంటున్నాడు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ అవాస్తవాలు, అబద్ధాలు చెప్తున్నట్టు అర్థమవుతుంది. ఈ 2 రోజుల సదస్సును నేను ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా పెట్టుబడులు అనేది, ఇప్పుడు పెట్టుబడులు పెడతామని వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఎంఓయూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది కదా. ఇప్పుడు ఇల్లు అలకడానికి ఏర్పాటు చేశారు, ఇల్లు అలికారు. పండుగ కావాలంటే ఏం చేయాలి? ఈ పెట్టుబడులు రావడానికి అవసరమైన భూమి చూపించాలి. వీళ్ళ తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు జరగాలి. 2 ఏళ్లకు 3 ఏళ్లకు కానీ అవి సాకారం కావు. ఒకసారి సంవత్సరానికి కూడా సాకారం కావచ్చు, కాదంటే నేను. కానీ ఏదైనా సరే ఇల్లాలకి కానీ పండుగ అంటే లాభం లేదు, కుటుంబం అంటే పండుగ అంటే లాభం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే, మేము తెస్తున్నాం అని బాగా హైప్ క్రియేట్ చేసి ఊదరగొడుతున్నా. అది కరెక్ట్ కాదు. ఇంకో మాట కూడా ఏమన్నారంటే, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నప్పుడు నేను బాగా విమర్శించాను. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం, ప్రైవేట్ అని చెప్పాలి. రెండోది, 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షలు. ఇప్పటికి దాదాపు 16 నెలలు అయిపోయింది. మీది ఒక్క 2 సంవత్సరాలకు కూడా మొదటి సంవత్సరానికి 4 లక్షల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ 3 ఏళ్లలో అంటే ఏమవుతుంది? 20 లక్షలు అంటే 6 లక్షల ఉద్యోగాలు, 7 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి వస్తాయి. వచ్చేది 3 ఏళ్ళే కదా ఉన్నది. 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి కదా. కనుక 20 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చి తీరుతామని నేడు సదస్సులో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ కూడా సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో పెట్టుబడుల కోసం ఒప్పందాలు జరుగుతాయి. అది ఆహ్వానించాలి. ఎవరైతే చెప్పినా తప్పు కాదు, తీసుకోవాలి. కానీ 20 లక్షల ఉద్యోగాలని మళ్ళీ ఒకసారి మాట్లాడి పెద్ద ఎత్తున ప్రజల్లో ఆశలు రేపి, యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేపితే ఏమవుతుందంటే, రేపు పొద్దున అడ్డం పడ్డప్పుడు చూసిందా ఇవ్వలేదని ప్రతిపక్షంతో విమర్శలు పాలవుతారు. కనుక ఈ సదస్సులో వాస్తవంగా ఎన్ని ఒప్పందాలు కుదురుకున్నాయి, ఎన్ని రోజుల్లో సాకారం అవుతాయి, ఎట్లా ఉద్యోగ కల్పన ఉంటుంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, దానికి తగ్గట్టు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు పరోక్షంగా వస్తే, ప్రత్యక్షంగా వస్తే, వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నేను చెప్పిన ఈ 2 రోజుల సబ్మిట్ తర్వాత ఇంకో 2 రోజులు టైం తీసుకోండి. రేపే కావాలని ఏం లేదు, 2 రోజులు టైం తీసుకొని అయినా సరే ఈ మొత్తం ఈ 2 రోజులలో పెట్టుబడుల కోసం ఎవరెవరు వచ్చారు, ఆ వాళ్ళతో ఏ ఒప్పందాలు కుదిరినాయి, ఒప్పందం ఏ పరిశ్రమ పెడతానికి వాళ్ళు వచ్చారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, అందులో ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఎన్ని, ఈ 4-5 కాలమ్స్ పెట్టి ఒక శ్వేతపత్రం విడుదల చేసిన అనుకోండి, అందరి నోళ్ళు మూత పడతాయి కదా, మనం కూడా విమర్శించాం కదా. అందుకని ఆ పని చేయకుండా ప్రతిపక్షం అంటుంది కనుక హైప్ క్రియేట్ చేసి మేమైతే దాన్ని బుల్డోజ్ చేసుకుంటూ పోతాం, మా ఇష్టమని మాట్లాడుకుంటూ పోతాం అంటే దానివల్ల వాళ్ళకే నష్టం అవుతుంది. గతంలో చూసాం, మొత్తం 65 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 65 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు. కానీ 67,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇదే కూటమి ప్రభుత్వం కదా, ఆనాడు ఇట్టే ఉన్నది కదా. మరి అటువంటి అప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే వేల కోట్ల కూడా రానప్పుడు, ఇప్పుడు కూడా లక్షల కోట్ల పెట్టుబడి చూపించి ప్రజలను అనవసరంగా ఆశల పలికలు ఎందుకు ఊరేగిస్తారు? ముఖ్యంగా మన
ఆంధ్రప్రదేశ్ యువత అటు చెన్నైకో, అటు బెంగుళూరుకో, ఇటు హైదరాబాద్‌కో వలసపోతున్నారు. వలసలు ఆగాలంటే పరిశ్రమలు రావాలి కదా! అందుకని నేనేమంటున్నానంటే ఉత్తరాంధ్ర, మళ్ళీ ఉత్తరాంధ్రకి విశాఖపట్నం అనుకుందాం కొద్దిసేపటికి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ నుంచి మొదలుపెట్టి కొన్నొచ్చినాయి. మరి రాయలసీమ ఏం పాపం చేసింది? రాయలసీమలో కొన్ని రావాలి. అట్లానే మనకు దక్షిణ కోస్తా గూడా ఉదాహరణకు నెల్లూరు, ప్రకాశం ఈ 2 జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మనం దక్షిణ కోస్తా చూసుకుంటే. అట్లా గూడా అక్కడికి గూడా కొన్ని పరిశ్రమలు రావాల్సింది. మద్రాసు దగ్గరే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం దగ్గరే కావచ్చు. కానీ ఆ జిల్లాల వాళ్ళు ఆ చెన్నైకి పోకుండా ఉంటారు గదా! అందుకనే ఇవన్నీ గూడా ఈ సదస్సు ద్వారా ఏదో అద్భుతాలు సాధిస్తున్నామని చెప్పేసి ఇప్పుడు బాగా ఘనంగా చెప్పుకుంటే, రేపు చతికిల పడితే, ఇది సవాలు కాకపోతే, సాకారం కాకపోతే ఇంతకంటే 10 రెట్లు విమర్శలు ఎదుర్కోవాల్సొస్తది కనుక, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఈ పెట్టుబడుల గురించి అనవసరంగా పెద్ద ఎత్తున మనకు ప్రచారం చేసుకోవద్దని నాకనిపిస్తుంది. పెట్టుబడులు పెట్టే కంపెనీల కోసం ఆంధ్రప్రదేశ్లో 50,000 ఎకరాల భూమిని రెడీ చేశామని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చెప్తున్నారు సార్. ఈ నేపథ్యంలోనే వైసీపీ అయితే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఏదైతే ప్రాజెక్టులకు తానే తీసుకొచ్చిన అన్నట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ఈ భూములను కూడా ఆ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ భూములు మొత్తం ఆ కంపెనీల పేరిట కట్టబెడుతూ దోచుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఇదేలా చూడొచ్చు? ఇప్పటికే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఆరోపణ కొంత వాస్తవం ఉంది కాదంటే. క్రెడిట్ చోరీ ఇప్పుడు మొన్నటిదాకా రాహుల్ గాంధీకి ఓటు చోరీ అంటే ఏమైనా చూసినాం కదా మనం. క్రెడిట్ చోరీ అనే పేరు మీద ఆరోపణలు చేసేటప్పుడు 2 విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు గమనించాడు. కొన్ని వాస్తవాలు ఉన్నాయి అంటున్నాం కదా. లూలు దానికి అనవసరంగా రూపాయికి ఎకరం కట్టబెట్టారు. 99 పైసలకే కట్టబెట్టారనే ఆరోపణ మీద మనకు చంద్రబాబు నాయుడు స్పందించారు కదా. ఆయనే మందలించారట కదా అధికారులను కదా. నిన్న చూస్తున్నాం. ఆయనే ఈ మరి 99 అతి తక్కువ చౌకకు వీళ్ళకి లూలు మార్కెట్‌కి ఎందుకు ఇచ్చారు? లూలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా చంద్రబాబు నాయుడే విమర్శించారని వస్తుంది. కనుక కొంత వాస్తవం ఉన్నట్టే కదా వీళ్ళు అన్న దానిలో. కానీ ప్రతిపక్షం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము క్రెడిట్ చోరీ అంటున్నారు కదా. గతంలో దీన్ని ఓన్ చేసుకోలే కదా. ఇదే మనకు గూగుల్ డేటా సెంటర్‌ని ఓన్ చేసుకోలే వాళ్ళు. వాళ్ళేమన్నారు? ఇది తప్పు పని. గూగుల్ డేటా సెంటర్ కాదు, గూగుల్ డెవలప్‌మెంట్ సెంటర్ రావాలని వైసీపీ వాళ్ళందరూ అంట మాట నేను విన్నాను, చూశాను కూడా. బట్ గూగుల్ వైఫై మన డేటా సెంటర్ వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ రావాలన్న వాళ్ళు ఇప్పటిదాకా మేము కేబుల్స్ వేసాం సింగపూర్ నుంచి మన సముద్రం మేము కేబుల్స్ వేయకుండా ఎట్లా వస్తుంది మాదే అంటున్నారు. అంటే ఇప్పుడు క్రెడిట్ వారు ఇద్దరు కొట్టేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. మొదలు వద్దన్న వైసీపీ ఇటువంటిది మేము తెచ్చామని ఆనాడు ఎందుకు చెప్పుకోలేదని మాట ఒకటి వస్తుంది. ఇది ప్రజలు అనుకుంటారు కదా. మీరు నిజంగానే క్రెడిట్ మీదే అనుకుంటే మొదటి నుంచి ఓన్ చేసుకోవాలి. మీరు ఎందుకు ఓన్ చేసుకోలేదు? 2019 నుంచి 24 దాకా మీరు అధికారంలో ఉన్నారు కదా. మరి దాదాపు 1.5 ఇయర్ అవుతుంది కదా ప్రభుత్వం వచ్చేసి అయిపోయింది కదా. ఈ 1.5 ఇయర్ లో ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మేము తెచ్చామని వాళ్ళు ప్రచారం చేసుకుంటే మొదలేమో వద్దన్నారు, తర్వాత ఇప్పుడు మాదే అంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. అట్లా ఇప్పటికైనా ఏం చేయాలంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు చాలా అవకాశం, చాలా పెద్ద ఎత్తున ఏదున్న అవకాశం తను తీసుకుంటాడు. హైదరాబాద్ మొత్తం నేను నిర్మించిన అంటాడు. ఆయన ధోరణి అటువంటిది. కానీ హైదరాబాద్ అంతకుముందు లేదా చంద్రబాబు నాయుడు రాకముందు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి నేనే చేసిన అని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేస్తారు కాదంటే. క్రెడిట్ చోరీ అంటున్నా మీరేం చేయాలంటే, మేము 5 ఏళ్లలో ఏమేమి పరిశ్రమలు తెచ్చినాం, ఏమేమి తెచ్చినాం వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒకవేళ ఇది కాకుండా వీళ్ళే మొదలు వీళ్ళే మాట్లాడారనుకోండి, అది తెచ్చిన వీళ్ళకే క్రెడిట్ వస్తుంది కదా. ఇప్పటిదాకా 2019, 24 దాకా ఉన్నప్పుడు మేము ఇది తెచ్చినామని కనుక ఒకవేళ వీళ్ళు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ తెచ్చినామన్నప్పుడు మాట్లాడితే బాగుండేది. అది పనికిరాంది గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, ఇది పనికిరాంది అని వీళ్ళే అని ఇప్పుడు కేబుల్స్ మేమే వేసాం, ఎవరిని చేసాం మేమే అని అనడం వల్ల ఏమవుతుందంటే ద్వంద్వ ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నాడు కదా. నాకు వాళ్ళని ఎంత విమర్శిస్తున్నాడు, వీళ్ళు కూడా అంటున్నాడు. ఇది కనుక ఇప్పుడైనా సరే మళ్ళీ ఒకసారి ఇటువంటి జరగకుండా మేము ఈ 5 ఏళ్లలో ఈ పరిశ్రమల కోసం మేము ఒప్పందాలు కుదిరిచినాం, ఈ 5 ఏళ్లలో ఇవి చేసినాం మనం శ్వేతపత్రం వాటి పరంగా విడుదల చేయండి. అధికారులు లెక్కలు ఉంటాయి కదా, వెబ్సైట్లలో ఉంటాయి కదా, వెబ్సైట్లో రిలీజ్ చేయండి కార్యక్రమాన్ని. మీరు ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదు ఈ శ్వేతపత్రం విడుదల చేయాలంటే. మీ దగ్గర లెక్కలు అట్లాగే వెబ్సైట్లకి వెళ్ళి తీసుకొని ఈ పరిశ్రమను తీసుకొచ్చామని చెప్తే రేపు పొద్దున ఆ పరిశ్రమ సాకారం అయ్యే వరకు మా మా క్రెడిట్ వీళ్ళ క్రెడిట్ వాళ్ళు కొట్టేయరు అంటున్నారు. ఉదాహరణకు గ్రామంలో ఒక సర్పంచ్ అయి పదవి కాలం పోగానే ఇంకో సర్పంచ్ వస్తే ఏం చేస్తాడు? అంతకుముందు ఆయన ఒక శంకుస్థాపన చేసిన సర్పంచ్ పదవి నుంచి పోతారు అనుకోండి. కొత్తగా వచ్చిన సర్పంచ్ ఆ బిల్డింగ్ పూర్తయితే స్కూల్ బిల్డింగ్ చేసుకుంటాడు. క్రెడిట్ చోరీ కాదు కదా. ప్రభుత్వాలు శాశ్వతం అంటున్నాడు. అందుకని ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదని అంగీకరిస్తే ఇది జరగదు. కానీ ఇప్పుడైనా కింద పడ్డే పంచితే మీద పడ్డే పంచితే మేము ఎక్కడున్నా సరే చేస్తామని అధికార పార్టీ కూటమి పార్టీ పోయినా తప్పే, వీళ్ళు పోయినా తప్పే అంటారు. ఇప్పటికి నేను అంటున్నాను ఏంటంటే వాళ్ళు చేసినప్పటి పనులు ఇవి నేను చేశాను, ఇవి తీసుకొచ్చాం, ఇవి వాళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు కనుక మొదలు 10 ఏళ్ళు తెలుపుతున్నామని తెలపండి, నష్టం ఉంది అంటున్నాను. ఈ విషయంలో
పిల్లి మొగ్గలు వేసింది కదా. మొదటేమో పనికిరాదన్నాడు డేటా సెంటర్, ఇప్పుడేమో మా డేటా సెంటర్ కోసం మేమే కేబుల్స్ వేసామంటున్నారు. ఏది నిజమని ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? మనకు ప్రజలను ఆమె నిలబెట్టకండి. ఆ హయాంలో ఏం జరిగింది అభివృద్ధి వీళ్ళు చెప్పాలి, ఆ తర్వాత మేము కొత్తగా చేసిన అభివృద్ధి అని వీళ్ళు చెప్పాలి. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలతో నాటకం ఆడుతున్నాయి, ప్రజలను మభ్యపెడుతున్నాయి, ప్రజలను అవాస్తవాలు, అసత్యాలు, అర్థసత్యాలు చెప్తూ మభ్యపెడుతున్నాను నేను.